హాయ్ అందరికి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది డబ్బు. డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా దాచుకోవాలి అన్నది కూడా చాలా ముఖ్యం. దానికి మనకంటూ ఒక గోల్ ఉండాలి. అప్పుడే మనం ముందుకు సాగగలుగుతాం. మనకంటూ ఒక ఫైనాన్షియల్ గోల్ అవసరమా? నేనైతే కావాలనే అంటా. ఎందుకంటే మనకంటూ ఒక ఫైనాన్షియల్ గోల్ ఉన్నప్పుడే మనకి ఏం కావాలో అది మనం చేయగలుగుతాం. ఉదాహరణకి మనమంటూ ఒక ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సినట్టుగా మనం డబ్బులు సంపాదించేదవ్వచ్చు, లేదా డబ్బులు ఖర్చు చేయకోకుండా ఉండడం అవ్వచ్చు. ఇవంతా మనం చేస్తాం. ఎందుకంటే మనకంటూ ఒక గోల్ ఉంది కాబట్టి. అది మనకంటూ ఒక గోల్ లేనప్పుడు మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తుంటాం.